ముదిరాజుల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా మనోభావాలు దెబ్బతీస్తున్నారని ముదిరాజు హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజు నాయకులు వెంకటేశం, ప్రశాంత్, సుధాకర్, వెంకటేశ్వర్లు, రాజులతో కలిసి మాట్లాడారు. తరాలు మారుతున్న ముదిరాజుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ముదిరాజులకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఎవరికి జరగనంత తీవ్రమైనటువంటి అన్యాయానికి ఇలా రేవంత్ రెడ్డి గురి చేస్తూ ఉన్నాడు. మరి మొన్న ఓసీలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వాలు ఇవాళ దశాబ్దాల కాలంగా ముదిరాజుల హక్కులపైన ముదిరాజులను బీసీఏలో చేర్చాలనే డిమాండ్తో అనేక రూపాలలో పోరాటం చేస్తూ ఉద్యమాలు చేస్తూ మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి నేటికి కూడా ముదిరాజుల స్థితిగతులపైన అనేక మార్లు మరి అధ్యయనం చేసినప్పటికీ మరి ముదిరాజులను బీసీఏలోకి మార్చకుండా సరైనటువంటి ఉపాధి కల్పించకుండా మరి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా ఇవ్వాల్సినటువంటి పరికరాలు ఇవ్వకుండా మరి ముదిరాజులకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సమావేశంలో మరి ముదిరాజులను బీసీఏలోకి నేను మారుస్తాను, మరి ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 15/2009 ఏదైతే ఉందో ఆ జీవోను మరి పునరుద్ధరణ చేసి ఆ జీవో ఆధారంగా మరి ముదిరాజులను బీసీఏలోకి తక్షణమే నేను ముఖ్యమంత్రి కాగానే మారుస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాటికి కూడా దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ముదిరాజ్ జాతి పైన ఇప్పటి వరకు కూడా చర్చ లేదు, ఆలోచన లేదు, మరి ఆ దిశగా అడుగులు కూడా వేయడం లేదు. మరి ఇలా ముదిరాజు జాతి బలముతోని పదవులు తీసుకున్నటువంటి మంత్రి శ్రీహరి గారు కావచ్చు, మరి అదే చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మరి జ్ఞానేశ్వర్ గారు కూడా కావచ్చు, మరి ఇప్పటి వరకు కూడా మరి కనీసము మరి ముఖ్యమంత్రి దగ్గర పోయి మరి జాతి పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మరి ముఖ్యమంత్రి గారికి వివరించి మరి ఏదైతే కామారెడ్డిలో హామీ ఇచ్చినామో మరి ఆ యొక్క హామీని నెరవేర్చాలి, మనము ముదిరాజ్ జాతిని బీసీఏలోకి మార్చాలి, ముదిరాజ్ జాతికి అన్ని విధాలుగా మరి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఎందుకు చేయడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను వారిని కూడా మా జాతి బిడ్డలను కూడా అడుగుతూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఇవాళ ముదిరాజ్ జాతి బలం కనుక లేకుంటే శ్రీహరి గారికి మరి మంత్రి పదవి వచ్చేది కాదు. మరి అదే బొర్ర జ్ఞానేశ్వర్ గారు